హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ముకుంద నిజ స్వరూపం తెలుసుకున్న కృష్ణ ఇదంతా ఎలా జరిగిందో మనం ఈ వీడియో తెలుసుకుందాం. ఇంకా ముకుంద మురారి అయితే కిచెన్ లో ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. మురారి, ఎంతవరకు వచ్చాయని ప్రయత్నాలు? ఆదర్శ్ని ఇంట్లో నుంచి పంపిస్తున్నావు కదా, శోభనం జరగకుండా ఆపేస్తున్నావు కదా అని అడుగుతూ ఉంటుంది. దీనికి మురారి కోపంగా ముకుంద వైపు చూస్తూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడాడు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు మురారి, ఆదర్శ్ని పంపించేసాయి, శోభనం క్యాన్సిల్ చేయి, కృష్ణకి ఏదో ఒక సర్ది చెప్పి మనిద్దరం ఒకటైపోదాం అని ముకుంద అంటుంది. ఇంకా దీనికి కోపం వచ్చిన మురారి, నువ్వు మారావనుకొని భ్రమపడ్డాను, నువ్వు ఇంత కూడా మారలేదు, నువ్వు మారావు అనుకొని నీ లైఫ్ బాగుపడుతుంది అని ఎంతో సంతోషపడ్డాను అని మురారి కోపంగా అంటాడు. ఇదంతా చాటుగా ఉండి కృష్ణ వింటూ ఉంటుంది. మురారి, నేను మారలేదు, నీపై నాకున్న ప్రేమ కూడా మారలేదు, జస్ట్ నేను సైలెంట్ గా ఉన్నాను అంతే. నేను సైలెంట్ గా ఉంటే మరొక మనిషికి దగ్గర అవ్వాల్సి వస్తుంది, నీ నుంచి శాశ్వతంగా దూరం అవ్వాల్సి వస్తుంది, అది నా వల్ల కాదు, అందుకే నా సైలెన్స్ ని బ్రేక్ చేస్తున్నాను, నాకు నచ్చింది జరగాలి అని డిమాండ్ చేస్తున్నాను అని ముకుంద అంటుంది. ఇదంతా విన్న కృష్ణ షాక్ అవుతుంది. ముకుంద మారిపోయింది అని చాలా ఆనందపడ్డాను, నాకు ఏసీపీ సార్ కి ఇంకా ఏ అడ్డంకులు ఉండవు అనుకున్నాను, కానీ ముకుంద ఇంకా మారలేదన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి అని కృష్ణ అనుకుంటూ ఉంటుంది. చూసాక ఫ్రెండ్స్, మరి ఏం జరగబోతుందో. ఇలాంటి జెన్యూన్ అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం మా వీడియోకి లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.